శ్రీమాత్రే నమః. నిన్నటి వీడియోలో లలితా సహస్రనామంలోని మొదటి నామమైన శ్రీమాత అంటే ఏంటో చెప్పుకున్నాం కదా. శ్రీమాత అంటే అక్కడ అమ్మ సృష్టిని మొదలు పెట్టారనమాట. అంటే అక్కడ ఒక బిడ్డ పుట్టాడు, తర్వాత ఏం చేయాలి అంటే పాలన పోషణ అనేది మొదలు పెట్టాలి. అలా చేయాల్సినప్పుడు అమ్మ రెండవ నామమైన శ్రీ మహారాజ్ఞిగా ఉంటారనమాట. వసిన్యాది వాగ్దేవతలు ఇక్కడ రెండవ నామాన్ని శ్రీ మహారాజ్ఞి అని చెప్పారు. అంటే ఈ మహారాజ్ఞి అంటే ఏంటంటే ఇక్కడ శ్రీ అంటే శుభకరమైన పవిత్రమైన సంపద కలిగిన అని అర్థం అని చెప్పాను కదా. అలాంటి శ్రీ అనే నామాన్ని ముందు పెట్టి మహా అంటే గొప్పదైన అని అర్థం. రాజ్ఞి అంటే ఏంటంటే రా అంటే పాలన శాసనం అని అర్థం అనమాట. జ్ఞి అంటే జ్ఞానం బుద్ధి. అంటే రాజ్ఞి అంటే జ్ఞానంతో పాలించే రాణి అని అర్థం అనమాట. మరి మహారాజ్ఞి అంటే త్రిలోకాలని సైతం జ్ఞానంతో పాలించే రాణి అని ఇక్కడ అర్థం అనమాట. అందుకని వసిన్యాది వాగ్దేవతలు ఇక్కడ రెండవ నామం శ్రీ మహారాజ్ఞి అని చెప్పారనమాట. అమ్మని ఇక్కడ మహారాజ్ఞి అని ఎందుకన్నారంటే ఇప్పుడు చూడండి, ఒక రాజ్యాన్ని పాలించాలంటే ఒక రాజు ఒక రాణి అవసరం మనకి. అలానే మరి ఈ త్రిలోకాలని పోషించి పాలన చేయాలి అంటే అమ్మవారికి ఇక్కడ ఎంత శక్తి అవసరం. అలాంటి శక్తి కలిగిన అమ్మవారు ఎవరంటే లలిత అమ్మవారు అనమాట. రాజుకు పై రాజు, రాణికి పై రాణి, దేవతలకి పై దేవత, శక్తికి పై శక్తి లలిత అమ్మవారేనమాట. అంటే ఇక్కడ లలితామ్మకి పైన ఇంకెవరూ లేరు అని అర్థం అనమాట ఇక్కడ. అందుకని అమ్మని ఇక్కడ గొప్పదైన రాజ్ఞి అని చెప్పారు. మరి అమ్మవారు ఇక్కడ త్రిలోకాలకి రాణి, అంటే అమ్మవారి రాణిలాగా ఉన్నారు. మరి రాణి కర్తవ్యం ఏంటి అంటే ఇక్కడ పోషణ దండన ఇవన్నీ ఉంటాయి. అందులో భాగంగా అమ్మవారు అనేక రూపాలను ధరించి పోషణ అవసరమైనప్పుడు అన్నపూర్ణాదేవిగా వచ్చి అన్నం పెడతారనమాట. చెడువారిని జయించడానికి దుర్గా రూపంలో వస్తారు, సంపద ఇవ్వడానికి లక్ష్మీదేవి రూపం, జ్ఞానాన్ని అందించడానికి సరస్వతీదేవి రూపంగా ఎంచుకొని ఇలా అమ్మవారు శక్తి ఒక్కటే కానీ రకరకాల రూపాలు ధరించి పోషణ దండన విధించడానికి అమ్మవారు ఇక్కడ రకరకాల రూపాలలో అవతారం చెంది వస్తారనమాట. పోషణ విషయానికి వస్తే అమ్మవారు ఇక్కడ అన్నపూర్ణాదేవి రూపంలో వచ్చి అన్నం పెడతారు. కానీ మీరు అక్కడ ఆహారం అనే దాన్ని కానీ గమనించినట్లయితే ఆహారంలో ఆ అంటే శివస్వరూపం, హ అంటే శక్తి స్వరూపం అని అర్థం. అంటే ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ మనం అన్నం లేకపోతే బ్రతకలేమన్నమాట. ఆ బ్రతకలేకపోవటం అక్కడ శివస్వరూపం. అన్నం ఎప్పుడైతే మనం తింటామో అది శక్తిగా మారి మనల్ని బ్రతికేలాగా చేస్తుంది. అంటే ఇక్కడ శక్తి స్వరూపం. అందుకే అమ్మవారు ఆహారంలో కూడా శివశక్తి రూపంలో ఉంటారన్నమాట. ఇక్కడ మనకి నిన్నటి వీడియోలో సౌందర్య లహరిలో చెప్పిన మొదటి శ్లోకానికి అర్థం కూడా ఇదే. శివుడు కూడా శక్తితో కలవకపోతే తన కార్యాన్ని చేయలేడనమాట. అందుకే ఆదిశంకరాచార్యులు వారు కూడా సౌందర్య లహరిలో మొదటి నామం ఇదే చెప్పారు. ఇంకా అమ్మవారి దండన ఎలా ఉంటుందంటే ఇక్కడ ఎవరైనా తప్పు చేస్తే ఖచ్చితంగా దండిస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి మన ఇంట్లోనే మన తల్లిని చూడండి, ఎవరైనా బిడ్డ తప్పు చేస్తే దండిస్తుంది. అదే బిడ్డ మంచి పని చేస్తే అంతే ప్రేమను చూపిస్తుంది. దండించడం అంటే ఇక్కడ శిక్షించడం అంటే ఇష్టం లేకపోతే కోపంతో చేస్తున్నారనో కాదు, ఆ బిడ్డ బాగుపడాలని చేస్తున్నారు. అలాంటి దండన ఇక్కడ ఎవరు చేస్తున్నారంటే లలితామ్మే చేస్తున్నారనమాట దుర్గా రూపంలో వచ్చి. తరువాత సంపద, ఎవరైతే సంపద లేక బాధపడుతున్నారో అలాంటి వారందరికీ కూడా లక్ష్మీ రూపంలో వచ్చి అమ్మ ధనంని సంపదని మనకి ఇస్తారనమాట. తరువాత చిన్నపిల్లలు ఎవరైనా సరే చదువు సరిగ్గా చదువుకోకుండా లేకపోతే చదువు బుర్రకెక్కకపోతుంటే సరస్వతీదేవి రూపంలో వచ్చి వాళ్ళకి జ్ఞానాన్ని అమ్మవారు ఇస్తారనమాట. ఇక పాలన దండన అయిపోయినాయి. తర్వాత ఇక్కడ అమ్మ గొప్పదనాన్ని చూసుకుంటే మహారాజ్ఞి అని ఎందుకన్నారంటే అమ్మకి పైన ఇక ఎవరూ లేరు అని అర్థం అనమాట. ఈ మాటకి అమ్మకి ఎవరైనా సరే కిందే కానీ పైన ఎవరూ లేరు. అంటే ఆ స్థాయి అనేది అక్కడితో ఆగిపోయిందనమాట. రాణి స్థానంలో ఉన్నారు అమ్మవారు. ఇక్కడ రాణిలాగా రాజ్యంలో ఉన్నారు అంటే మరి ఆ రాజ్యంలో మంత్రులు కూడా ఉంటారు కదా. ఆ మంత్రులకి అమ్మవారు ఏ ఏ రూపాల్లో ఏ ఏ శక్తులు ప్రసాదించారంటే ఇంద్రుడికి వర్షం కురిపించమని ఇచ్చారు, వాయుదేవుడికి గాలినివ్వమని ఇచ్చారు, అగ్నిదేవుడికి వేడినివ్వమని ఇచ్చారు. ఇక్కడ అమ్మవారిని మహారాజ్ఞిలాగా ఎంచుకున్నది ఎవరంటే అమ్మవారు ఎప్పుడైతే త్రిపుర సుందరిగా ఆవిర్భవించారో అప్పుడు దేవతలు, ఋషులు, మునులు, సిద్ధులు, బ్రహ్మ, విష్ణువు,
మహేశ్వరులు అందరూ కూడా అమ్మని ఇక్కడ అభిషేకం చేసి మరీ మహారాజ్ఞిలాగా ప్రకటించారనమాట. ఇది కేవలం రాజ్యాభిషేకం కాదు, ఇది అంతర్ముఖమైన చైతన్యానికి ఆధిపత్యాన్నిచ్చే ఘట్టం అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే లోకంలో ప్రతి తల్లి కూడా తన బిడ్డని మాత్రమే కనగలదు, వాళ్ళ తలరాతల్ని ఆమె కనలేదు. కానీ ఎప్పుడైతే మనం ఈ శ్రీమాత శ్రీ మహారాజ్ఞి అనే మంత్రాలతో అమ్మవారిని ప్రార్థిస్తామో అమ్మవారి ఇక్కడ దురదృష్టకరవంతమైన తలరాతని కూడా అదృష్టకరవంతంగా మార్చే శక్తి కలిగి ఉంటారు. కనుక అమ్మవారిని ఈ నామాలతో మనం జపించినట్లయితే అమ్మవారు చాలా తొందరగా అనుగ్రహిస్తారనమాట. అందుకే వసిన్యాది వాగ్దేవతలు మొదటి నామం శ్రీమాతతో, రెండవ నామం శ్రీ మహారాజ్ఞితో మొదలుపెట్టారు. అంటే మొదటి సృష్టి, రెండవది పాలన, మూడవది లయం. ఆ మూడవ నామాన్ని ఏదైతే ఉందో అది వచ్చే వీడియోలో చెప్పుకుందాం. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః.